యెహోవా తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపము అంటే సంతాపం అన్నదాన్ని వదిలేసి కాసేపు కింది చదవండి. మళ్ళీ చెబుతా నేను. ఇక్కడ చూడండి. తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకు? భూమి మీద నరులను చేసినందుకు. మనల్ని కాదు, మనకంటే ముందున్న నరులు. ఈ నరులు ఏ నరులు ఏమయ్యారు అని అంటే, ఈ నరులందరూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండటం ద్వారా దేవుడు జలప్రళయాన్ని పంపించాడు. మరి నరులందరూ చనిపోతే మరి జీవితం మళ్ళీ ఎలాగ మొదలవ్వాలి? అందుకని దేవుడు ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ఆ వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి 8వ వచనంలో ఉన్నాడు. అదే ఈరోజు మనకు మూలం. అప్పుడు ఎవరు దొరికారు అని అంటే నోవాహు దొరికాడు. నోవాహు, అంతేనా? నోవాహు దొరికాడు. ఈ నోవాహు ఏం పొందుకున్నాడు అని అంటే దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృపను పొందుకున్నాడు. మిగతా మానవులందరిని చూసినప్పుడు దేవుడు ఏమయ్యాడు? దేవుడు ఏమనుకున్నాడు అని అంటే నొచ్చుకున్నాడు. తన హృదయములో నొచ్చుకున్నాడు. వేదన కలిగింది. అదే తర్వాత ఇందాక మనం అనుకున్న మాట, తర్వాత చెబుతాను అన్నమాట. సంతాప పడ్డాడు. అయ్యో, నేను ఎందుకు ఈ మనుషుల కోసం ఇంత చేయవలసి వచ్చింది, ఇంత చేశాను కదా అని సంతాపపడి నొచ్చుకున్నాడు. నొచ్చుకొని ఒక తీర్మానం చేశాడు. ఆ తీర్మానం ఏంటి అని అంటే, ఈ మనుషులను భూమి మీద లేకుండా చేయాలి. దాని కొరకై దేవుడు జలప్రళయానికి అనుమతి ఇచ్చాడు. ఇవ్వకముందు మనుషులు మరలి కావాలి కదా, మనుషులు భూలోకముల అవసరం కదా. అందుకని వెతుకుతే దేవునికి ఒకరు దొరికారు. ఆ ఒక్కరు నోవా. ఆయన ఏమయ్యాడు అని అంటే దేవుని వలన కృప పొందాడు. చెప్పండి, ఏం పొందాడు? ఇంకోసారి చెప్పండి ఆ మాట. నువ్వు కూడా చెప్పు, ఇంకోసారి చెప్పు. ఏం పొందాడు? కృప పొందాడు. అది చెప్పండి, ఏం పొందాడు? కృప పొందాడు. ఇంకోసారి చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు నువ్వు చెప్పుకో చూద్దాం. నేను తర్వాత మాట, లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. నేను కృప పొందాను, లేదంటే ఉండేవాళ్ళం కాదు. ఈరోజు మనం ఉన్నాము అని అంటే దానికి కలిగిన కారణం అంతేగా. ఎందుకుంది అప్పుడు అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నేను వీళ్ళకి ఏం కావాలో దాన్ని చేశాను, ఏం కావాలో అది ఇచ్చాను, కానీ వీళ్ళు దాన్ని అనుభవించలేకపోయారు. అది కరెక్ట్ కాదు వాళ్ళు చేసింది అని దేవుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. దేవుడు ఒక నిర్ణయానికి ఎప్పుడైనా వచ్చాడు అని అంటే దాన్ని ఆపగలిగిన వారు మరెవరు లేరు. దేవుడు ఈ దినాలలో బ్రతుకుతున్న మనందరి విషయంలో కృప చూపించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయము అని అంటే, మనమందరం బ్రతకాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ కృప పొందిన నోవా చాలా బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ఆ తర్వాత మనం ముందుకు సాగిపోతే చాలా విషయాలు నోవా జీవితం ద్వారా జరిగాయి. నేను నోవా జీవితం ద్వారా జరిగిన దాన్ని ఈరోజు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ నోవా దేవుని కృపను పొందుకున్నాడు. కృప యొక్క విలువను, కృప యొక్క ప్రాధాన్యతను ఈ ఉదయకాలం మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి ముందుకు వెళదాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుదాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ వాక్కు ప్రత్యక్షమైంది. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.
నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో తాను చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానిని మరి ఒక కుండ చేసెను. ఇక్కడ దీన్ని ఒక్కదాన్ని తీసేయండి. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా వదిలిపెట్టెను. ఇక్కడ చూడండి, నన్ను కుమ్మరి చేతిలో మట్టి ఉంది, కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ కుమ్మరి ఆ జిగటమన్నును వదిలేస్తే ఏమై ఉండేది? కుండ అయ్యేది కాదు. కుమ్మరి వదిలేస్తే కుండ అయ్యేది కాదు. మరి ఏమయ్యేది? మట్టి అయ్యేది, మట్టి ముద్ద అయ్యేది. దేవుడు మానవుణ్ణి వదిలేస్తే మానవుడు ఏమైపోతాడంటే మన్నైపోతాడు. మన్నే గనుక, ఎప్పుడంటారు ఈ మాట? మీరే అనుకోండి, లోపల బయటికి చెప్పొద్దులే. ఎప్పుడంటారు ఈ మాట? ఎప్పుడు అయ్యగారు చెబుతాడు అని అంటే, నీవు మన్నే గనుక అని అలాగేసేస్తాడు. అలాగేసినాక బంధువులందరూ ఏంటి అంటారు. అందరు కలిసి ఏం చేస్తారు? మనిషిని అని అంటే వదిలేసి ఎక్కడ కలుపుతూ ఉన్నారు? ఎవరు వదిలేస్తే? కుమ్మరి వదిలేస్తే. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఉన్న కుమ్మరి తన చేతిలో ఉన్న కుండను వదిలేస్తే, అది మట్టిని వదిలేస్తే, కుండను కాదు, మట్టిని వదిలేస్తే, అదే కదా అక్కడ ఉండేది, మంటి అని ఉంది. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకోకుండా వదిలేస్తే అది కుండ అవ్వదు. అదేమవుతుంది అని అంటే మట్టి ముద్దయితే. కుండ అవ్వకపోతే దాన్ని ఎవరింట్లో ఉంచుకోరు. కుండ అవ్వకపోతే అది ఎవరికి పనికిరాదు. ఆకారం అవ్వకపోతే ఎవరు ఉపయోగించరు. ఉదయకాలము ఆకారము చేసింది, ఆకారంగా ఉండేటట్లు చేసింది జీవము కలిగిన దేవుడు. పుట్టినప్పుడు నేను ఇలా లేను. కాలే వాళ్ళండి, మీరు లేరేమో కానీ నేను పుట్టంగానే ఇట్టున్నాను అన్నోళ్ళు లేచి నిలబడండి. 100 రూపాయలు చొప్పున ఇస్తా. మేము పుట్టంగానే ఇట్టున్నాను అన్నోళ్ళు ఉంటే గిన నిలబడండి. ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఎవరు ఉండరు. పుట్టినప్పటి నుండి మనం ఎవరి చేతిలోకి వెళ్ళాము అని అంటే చెప్పండి, పరమ కుమ్మరి చేతిలోనికి వెళ్ళాము. ఇక్కడ చూడండి, అందరు చూడండి. ఇప్పుడు పుట్టాడు, 2వ రోజు ఊరికి అవ్వలేదు. పుట్టినప్పుడు ఇదిగో ఇక్కడున్నాడు. పుట్టినప్పుడు వాడికి ఇచ్చింది ఏంటి అని అంటే, బయటికి రాగానే అదిగో బైబిల్ ఇచ్చా. ఇప్పుడు మా మనవడు ఇంకొన్నాళ్ళు అయితే స్లోగా పెరుగుతాడు. ఇంకొకడు చూడండి, పెరిగినోడు అదిగో రెండోవాడు, ఇంకొక మనవడు. ఇదిగో వాడి చేతిలో ఏముంది అని అంటే బైబిల్ ఉంది. వాడు పెరుగుతూ ఉన్నాడు. ఇంకొక మనవడు ఉన్నాడు. ఇదిగో వీడి చేతిలో కూడా బైబిల్ ఉంది. వీడు పెరుగుతూ ఉన్నాడు. మీ అందరి చేతిలో, నా చేతిలో కూడా చెప్పండి, ఒకసారి చూపెట్టండి. పెరుగుతూ ఉన్నాం, మనం పెరుగుతూ ఉన్నాం. మన చేతిలోనికి ఇది వచ్చింది. మన చేతిలో ఉన్నది మనం ఇక్కడ వదిలిపెట్టవచ్చు. మనం ఎవరి చేతిలో ఉన్నాము అని అంటే దేవుని చేతిలో ఉన్నాం. దేవుడు తన చేతిలోనున్న మనల్ని వదిలిపెడితే, నొచ్చుకొని వదిలిపెడితే
ఇంకా నాకు తెలియదు. అది ఆ మాట నాకు కొంచెం కష్టం అనిపించింది ఈరోజు అనటం. నాకు సాయం చేశాడు దేవదాన గారు. అవ్వకూడదు. మనం ఎన్నోసార్లు పట్టుకుంటూ పట్టుకున్నా సరే తప్పించుకుంటూ ఉన్నారు కొంతమంది పురుషులు. అందులో మేబీ మీ భర్తలుంటే, అందులో మేబీ మీ పిల్లలుంటే, అందులో మేబీ మీ నాకు తెలియదు తర్వాత మాట ఉంటే అది కరెక్ట్ కాదు. ఎవరు చూడాలి అని అంటే కాపాడబడుతున్న నీవు నీ ఇంటి మీద దృష్టి పెట్టాలి. నీ ఇంటి మీద దృష్టి పెట్టకపోతే ఆ మట్టి వదిలిపెట్టబడితే చెప్పండి ఏమైంది? మట్టి అయిపోయినట్టు మన జీవితాలు వేరేగా మారేటందుకు పాసిబుల్ ఉంది, అవకాశం ఉంది. అవకాశాన్ని తప్పించుకోవాలి. ఇలాగ చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకో పిక్చర్ చూపించు. ఇది కాదు, ఇది కాదు. ఎస్, ఒక దైవజనుడు ఇలాగ అంటున్నాడు. ఇది కొంచెం పెద్దగా చేయటం కుదిరితే చూడండి. ఇది నాకు దొరికింది. ఏమంటాడంటే పైది తెలియాలి కదా. దేవుడిని గౌరవించే ఈ కింది విధంగా ఉంటారు. దేవుణ్ణి గౌరవించేవారు ఏం చేస్తారంట? దేవుడిని గౌరవించేవారు దేవుని సన్నిధిలో ఉన్నామనే చెప్పండి భయముతో ప్రవర్తిస్తారు. దేవుడిని గౌరవించేవారు తమ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటారు. దేవుడిని గౌరవించేవారు ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం, వాక్యం వినడం మీద శ్రద్ధ పెడతారు. నాలుగోది, దేవుణ్ణి గౌరవించేవారు బైబిలును తప్పనిసరిగా తీసుకొని వెళతారు. ఐదోది, దేవుడిని గౌరవించేవారు అనాలోచనగా ఉండరు. ఆరోది, దేవుణ్ణి గౌరవించేవారు, మీరే చెప్పండి తర్వాత మాట ఎవరికైనా కనపడితే. ఈ ఆరోదే ఏడోది నేను చెప్పింది. ఏడోది, దేవుణ్ణి గౌరవించేవారు సెల్ ఫోను సైలెంట్ మోడులో లేదా స్విచ్ ఆఫ్ చేస్తారు. దేవుడిని గౌరవించేవారు చర్చిలో, చర్చి బయట కాదు, ఇంటి పోయిన తర్వాత కాదు, ఎవరితో మాట్లాడరు. ఇంకా దేవుడిని గౌరవించేవారు హృదయమును కుమ్మరిస్తారు. దేవుడిని గౌరవించేవారు పిల్లలను తమ ఆధీనంలో ఉంచుకుంటారు. దేవుడిని గౌరవించేవారు వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇంకో పిక్చర్ చూపించిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. ఎస్, ఇది ఆత్మీయ బలహీనత యొక్క 10 లక్షణాలు. చల్లారిపోయిన ప్రార్థన జీవితం. 1, ప్రార్థన తెల్లవారుజామున అంటే నేను రాలేను, వదిలేస్తే నేను చెప్పాలి, నాకు అది మీరే కొంచెం ఈ ఒక్కరోజు సపోర్ట్ చేయండి. కుమ్మరి వదిలేస్తే ఏమైపోయింది? అది కుండవదు, ముంతవదు, ఏమైంది? ముద్దయిద్ది. అంతేనా? ముద్దయిద్ది, పనికి రాదు. మనం అప్పుడప్పుడు మనం ఏమంటాము అని అంటే, దేనికి అయితే మనం వెనక్కి వెళ్తాము అని అంటే ప్రార్థనకు. ఇంట్లో వాళ్ళు కూడా రానియరు. ఒక్కసారి ఆ ఇంట్లో వదిలేశాడు అనుకోండి దేవుణ్ణి, ఆ ఇంట్లో వాళ్ళందరినీ వదిలేశారనుకోండి, వదిలేశారే అనుకోండి, వదిలేశారే అనుకోండి. ఎంతమంది బల్ల పాల్గొనేటందుకు వచ్చారు అని అడిగి మీతో చెబుతున్నా, అది చాలా ప్రాముఖ్యమైనది. చల్లారిపోవద్దు. లేదు అని నేను అనట్లేదు, ప్రార్థనా జీవితం లేదు అని నేను అనను. ఎందుకు అని అంటే, అది లేకపోతే గేటు దాటి మనం లోపలికి రామ్. మేబీ దేనికి పాసిబుల్ ఉంది అని అంటే, చల్లారిపోయేటందుకు అవకాశం ఉంది. ఏంటి? ప్రార్థనా జీవితం.
ప్లీజ్ చల్లారనివ్వమాకండి, పెంచుకోనండి, వేడి చేయండి, పెంచండి. దేన్ని? ప్రార్థనా జీవితాన్ని. ప్రార్థనా సమయంలో కళ్ళు తెరిచి ఉండటం. తప్పు కాదా అంటే కొన్నిసార్లు తప్పు, కొన్నిసార్లు కాదు. అది నీకే అర్థమవుతుంది ఎప్పుడు ఏం చేయాలి అని. అది చూసుకోవాలి. 3, బైబిల్ చదవటం ఎందు ఆసక్తి లేకపోవటం. ఇప్పుడు వేసిన జిప్పు మళ్ళీ ఆదివారమే తీస్తాడు, అది పోకూడదు. ఆసక్తి ఏమవ్వాలి అని అంటే పెంచుకోవాలి. తర్వాత అన్నాడు, మందిరమునకు వెళ్ళే కోరిక ఏమవ్వాలి? కోల్పోకూడదు. ఆసక్తి కోల్పోకూడదు, వెళ్ళాలి మందిరానికి. తర్వాత ఉపవాసము చేయలేకపోవటం. దీంట్లో సదురుబాటు ఉంటాయి ముసలోళ్ళకు, ఎందుకంటే ఉపవాసం అంటే పోతారు వాళ్ళు. మరి మీ పడుచోళ్ళకో ఉంటారు వాళ్ళు. దేవుని అందని భయభక్తి, భయము లేకపోవటం. 7, ఆత్మల రక్షణ గురించిన ఆసక్తి లేకపోవటం. 8, గర్వపు హృదయం. 9, మందిరానికి రావటం మాత్రమే ఉంటుంది కొందరికి. కొందరికి బైబిల్ తీయరు, ఈ అలవాటే ఉంటుంది. చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును. మరి పెద్దవారు ఈరోజు వాక్యం అది. కానీ ఇది తెలిసి 2, 3, 4, 5, 10, 15 అధ్యాయాలు చదవటం కూడా అవసరం. ఎప్పుడు? రోజు. ఇడ్లీ బాగుందనుకోండి, 1:30 ఇడ్లీ తిని వెళ్ళిపోతామంటే, అయ్యా ఎంత మంచోడు అయ్యా, 1:30 తింటుండవు అంటది ఆవిడ భర్తను. చెప్పండి మీరే, బాగుంది. ఏమంటారు? ఇంకోటి తినయ్యా. ఎవరిని? విశ్వాసి ఈ మాట అనాలి. ఏమని? ఇంకో 2 అధ్యాయాలు చదవయ్యా. లేచి వెళ్తుండవా, కొంచెం బైబిల్ చదువుకొని వెళ్ళయ్యా. కొద్దిసేపు చెప్పండి, తర్వాత మాట ప్రార్థన చేసుకొని వెళ్ళయ్యా. ఇంకా అది రావాలి. ఆఖరి చెప్పి నేను ముందుకెళ్తాను. ఇతరులను విమర్శనాత్మక దృష్టితో మనం ఇతరులను ఏం చేయకూడదు అని అంటే విమర్శించకూడదు. మీరు ఇతరులు కాదు, నేను మిమ్మల్ని విమర్శించలేదు, మీరు ఏం చేయాలనో చెబుతా ఉన్నా. మీ ఇంట్లో ఉన్న మీ ఆయన్ను నేనేమన్నా అంటే మీరు బాధపడండి, మీరు చేసుకోండి అంటుండ, నేను చేస్తాను అనట్లే. వేరే వాళ్ళని మనం విమర్శించొద్దు. బలారాధన అయిందనుకోండి, తెల్ల బట్టలు వేసుకురావాలి, దేవునికి స్తోత్రం. మన కలర్ వేసుకొచ్చారే పర్వాలేదు. గడ్డం చేసుకొని రావాలి, మరి చేసుకోరాలేదే పర్వాలేదు. ముసుగు చీరతో వేసుకున్నారే, మరి కొందరు కట్టుకొచ్చుకున్నారు, పర్వాలేదు, వేసుకున్నారుగా. ముసుగు అయితే వేసుకున్నారు, కొందరు చీరతో వేసుకున్నారు, అందరూ వేసుకున్నారు. కానీ మీ ఈ అబ్బాయి ముసుగు వేసుకోలేదేంది? మగపిల్లలు ముసుగు, చిన్న పిల్లలు ముసుగు వేసుకోకూడదు. మరి ఎవరు వేసుకోవాలి అని అంటే అదిగో కలరు, ఇది ఇందులో తేడా లేదు. మనం విమర్శ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాము అని అంటే చేయవలసిందేదో ఒక్కసారి మనం జ్ఞాపకము చేసుకుంటున్నాం. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే, ఆ కుమ్మరి వాని చేతిలో ఉన్న మట్టి ముద్దను ఎలాగూ కుమ్మరివాడు తనకిష్టమైన ఆకారాన్ని చేసి శ్రేష్టంగా ఉంచుతున్నాడో, ప్రపంచానికి శ్రేష్టమైన వ్యక్తులుగా, మన వంశానికి శ్రేష్టమైన వ్యక్తులుగా, మన నగరుకు శ్రేష్టమైన వ్యక్తులుగా,
మన పట్టణానికి శ్రేష్టమైన వ్యక్తులుగా, మన రాష్ట్రానికి శ్రేష్టమైన వ్యక్తులుగా మనల్ని చెయ్యాలని దేవుడు తన కృపతో మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. అందరి విషయంలో నొచ్చుకున్న దేవుడు నోవా విషయంలో నొచ్చుకోలేదు, నా విషయంలో నొచ్చుకోలేదు. దానికి కలిగిన కారణం ఏంటి అని అంటే ఆయన కృప ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే వాగ్దానంలోనికి తీసుకొని వెళుతుంది. కృపతో నింపబడిన వ్యక్తి వాగ్దానాన్ని పొందుకుంటాడు. వాగ్దానాన్ని పొందుకుంటే ఎలాగుంటుందో ఇప్పుడు చెబుతా నేను. 1, 2, 3 లైను, నాకే కృపను సమృద్ధిగా పంచావు. 3వ లైను, నాకే సమృద్ధిగా కృపను పంచావు. అయిపోయింది, తరగంది, స్థిరమైంది, శాశ్వతమైంది. అన్ని వేళలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో ఉండేది దేవుని అత్యంత కృప. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో, వర్షాకాలములో, ఎండాకాలములో, చలికాలములో, భార్య ఉన్నప్పుడు, భార్య లేనప్పుడు, బిడ్డలు ఉన్నప్పుడు, బిడ్డలు లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు ఉంచేది దేవుని కృప. ఆ దేవుని కృప ఆయన పంచుతూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కృపను సమృద్ధిగా పంచాడు. ఎంతమంది తీసుకున్నారు? తీసుకున్న వారందరూ మనసారా దేవునికి స్తోత్రం చెల్లించారు. హల్లెలూయా. నోవాహు దేవుని కృపను పొందుకున్నాడు. అది వరకు చూడకపోయినప్పటికీ దేవుడు చెప్పిన కొలత ప్రకారం పడి ఓడను తయారు చేశాడు. ప్రచండ వర్షము 40 దివారాత్రులు కురిచి ప్రజలు, కొండలు, నదులు, జంతువులు, ఫలవృక్షాలు అన్నీ కొట్టుకొని చచ్చిపోయాయి. ఆ ఓడలోనికి వెళ్ళిన తన భార్య, తన 3 బిడ్డలు, తన 3 కోడళ్ళు, ఏర్పాటు చేయబడిన కొన్ని జంతువులు అన్ని బతికాయి. దేవుడు కృప చూపించాడు. కృప వాగ్దానాన్ని మన చేతికి దేవుని ఒకసారి చెబుతారా మాట? ఒకసారి చెబుతారా? ఇంకోసారి చెబుతారా? ఇంకోసారి చెబుతారా? కొంతమంది చెప్పట్లేదు, ప్లీజ్ ఇంకోసారి చెబుతారా? ఇంకోసారి చెబుతారా? అది అలాగూ దేవుడు అబ్రహాం మీద తన కృపను చూపించాడు. 12వ అధ్యాయం ఆదికాండం. ఇక రండి, ముందుకు వెళ్తా నేను. సరిగ్గా 20 నిమిషాలు ఉంది. గొప్ప అభిషేకం రిలీజ్ అవ్వబోతుంది. అబ్రహాముతో దేవుడు కృప చూపించి వాగ్దానం చేశాడు. 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, నేను చూపించు దేశానికి వెళ్ళు, అటు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు. ఏముంది అప్పుడు అబ్రాహాముకు? ఏం లేదు. దేవుని వాగ్దానాన్ని తాను వింటూ ఉన్నాడు. దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నాడు. నీకేముంది, నాకేముంది, నీకేముంది, నథింగ్. మన ఇది లెక్కలోకి రాదు. ఏముండాలి అని అంటే దేవుని కృప ఉండాలి. ఆ కృప నిన్ను వాగ్దానంలోకి నడిపిస్తుంది. అబ్రహాముకు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే 1వ వచనంలో సూపర్ మాట ఆఖరి లైన్ ఉంది. 1వ వచనంలో ఏమంటాడు అని అంటే, ఆఖరి మాట 1వ వచనం,
నేను నీకు చూపించు ఏ దేశం? నేను నీకు చూపిస్తాను. ఎవరికి చూపిస్తాను? నీకు చూపిస్తాను. నీకు చూపిస్తాను. నీకు చూపిస్తాను. నువ్వు వెళ్ళు. నువ్వు వెళితే అక్కడ నువ్వు దీవించబడతావు. అది 2వ వచనం. అక్కడ నువ్వు దీవించబడతావు. నువ్వు వెళితే దీవించబడతావు. నువ్వు వెళితే దీవించబడతావు. ఏమి చూపిస్తూ ఉన్నాడో అబ్రాహాముకు తెలియట్లేదు, అర్థం కావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు చూపిస్తాను. దేవుడు చూపించేంత వరకు నీ ఉద్యోగం కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చూపించేంత వరకు నీ పెళ్లి కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చూపించేంత వరకు నీ వ్యాపారం కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చూపించేంత వరకు నీ కోడల కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చూపించేంత వరకు నీ అల్లుని కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుడు చూపించేంత వరకు నీ ఆరోగ్యం కొరకు నువ్వు ఎదురు చూడాలి. నిలబడు. దేవుని వాగ్దానం అది. కానీ మనకు వాగ్దానం చేసిన వాడు, వాగ్దానాన్ని మనం పట్టుకొని నిలబడితే మనకు అవసరమైంది మన పిల్లలకు అవసరమైన దానిని దేవుడు ఇస్తాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేరేటందుకు అబ్రహాము ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. 10 నిమిషాలు లేట్ అయితే రేగిద్ది. నేను అటువంటి వాడిని. ఒకరోజు తినలే, పడుకొని లేచినప్పుడు లారైంది. సాయంకాలం బత్తాయికాయ చూస్తే అనరాని ఒకరిని పిలిచా. ఆగు, నేను ఇంటికి పోయి తెస్తానన్నా. అప్పుడు మా అమ్మాయి ఏందన్నమాట. అప్పుడు నేనేమన్నా అంటే, నువ్వు వచ్చే లోపల నేను పడిపోతానన్నా. ఆగు అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బండి మీద వెళ్ళి నేను అటు చదువుకుండే లోపలనే బత్తాయికాయ జ్యూసు పంపించింది. మన స్పీడ్ ఏంటి అని అంటే ఏం రావాలి? వెంటనే జరగాలి. మన స్పీడ్ ఏంటి అని అంటే వెంటనే జరగాలి. దేవుడు వెంటనే చేయగలడు. 2 రోజులు ఆగి చేయగలడు. 2 వారాలు ఆగి చేయగలడు. 2 గంటల తర్వాత చేయగలడు. 2 సెకండ్లలో చేయగలడు. కొంతమంది జీవితాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో చాలా లేట్ అవుతుంది. కానీ వాగ్దానాన్ని అయితే దేవుడు నెరవేరుస్తాడు. మోషేకు దేవుడు వాగ్దానం చేశాడు. మోషే ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ వచనం. పోదనడిమిని 7వ వచనంలోకి రండి. ఐగుప్తులోనున్న అదిగో నా ప్రజల బాధను నిశ్చయముగా దేవుడు తన ప్రజలు బాధపడుతుంటే చూసి నిద్రపోవడం ఆగడు. మన దేవుని బుద్ధి ఎటువంటిది అని అంటే, గుణం ఎటువంటిదంటే, కొనకడు, నిద్రపోడు. ప్రజల బాధను చూస్తాడు, బాధను చూసి సహించడు. ఏం చేస్తాడు అని అంటే ఏమన్నాడు? పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నెక్స్ట్, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, ఇత్తీయులకు, అమోరీయులకు, పెరిచీయులకు, ఇవ్వీయులకు, ఎబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దేవుడేమయ్యాడంట? దిగి వచ్చాడు. జాగ్రత్తగా దిగాడు దేవుడు.
దేవుడు ఏం చేశాడంటే దిగి వచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే దిగి వచ్చాడు. ఎందుకు? విడిపించుటకు. ఏం చేసేందుకు? సహాయం చేసేందుకు. ఆఖరి మాట చదివితే ఏమని రాయబడిందంటే వారిని నడిపించుటకు దిగి వచ్చాను. ఎక్కడికి నడిపించుటకు? పాలు తేనెలు ప్రవహించు. ఎక్కడి నుండి విడిపిస్తానంటున్నాడు? ఐగుప్తీయుల చేతిలో నుండి. అది ఇశ్రాయేలుల కొరకై దేవుడు చేసిన వాగ్దానం. దేవుని వాగ్దానం ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించటందుకు దేవుడు ఏమయ్యాడు? దిగి వచ్చింది ఎవరండి? దిగి వచ్చింది? దేవుడు తన బిడ్డల కొరకై వచ్చే దేవుడు. ఎక్కడికి వస్తాడు? వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి. అందుకనే దైవజనులు ఇలాగన్నారు, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారుల్లో నువ్వు ఎక్కడన్నా ఉండు. కెనడాలో ఉండు, నో ప్రాబ్లం. అమెరికాలో ఉండు, నో ప్రాబ్లం. ఆస్ట్రేలియాలో ఉండు, నో ప్రాబ్లం. కడపలో ఉండు, నో ప్రాబ్లం. బొగ్గు లైన్లో ఉండు, నో ప్రాబ్లం. అడ్డ రోడ్డులో ఉండు, నో ప్రాబ్లం. దేవునికి దూరమేమీ లేదు. విడిపించేందుకు, సహాయం చేసేందుకు దేవుడు ఏం చేస్తాడు? దిగి వస్తాడు. 40 సంవత్సరాలు వారిని నడిపించాడు. వారు ఎటువంటి వాళ్ళు? వాళ్ళ చెప్పులు అరిగిపోలే, బట్టలు మాసిపోలే, కోకోనట్టు ఆయిల్ అవసరము లేదు. తన బిడ్డల కొరకు దేవుడు వాగ్దానం చేశాడు. దానికి కలిగిన కారణం వారి మీద ఆయన చూపించిన, చెప్పండి, నా గొప్పతనం కాదు, నీ భర్త బ్రతికాడు అంటే నీ ప్రార్థన కాదు, ఆయన కృప. నేను చెబుతున్నా, నా భార్య బ్రతికింది అని అంటే దానికి కారణం దేవుని కృప. మా అమ్మాయి పుట్టినప్పుడు ఈ కళ్ళ దగ్గర ఈ చివర నీళ్లు బయటకు వస్తుండే, తన్నుకొని వస్తుండే. ఏది ఊటొత్తే వచ్చిందే అట్లా. 8 మంది డాక్టర్లు ఒక్క చోట సమావేశమై, ఏం లేదు మరియమ్మ గారు మా దగ్గర. అప్పుడు కూడా ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. వాళ్ళకి ఇది వింత రోగం అనిపించింది. 8 మంది డాక్టర్లు ఒకే చోట సమావేశమై మా అమ్మాయిని మా చేతుల్లో నుండి తీసుకొని అది చూసి ఎందుకు ఇలాగవుతుంది అని అంటే, అందులో ఒక ఆయన తక్కువ చెప్పేశాడు, ఏం చేయొద్దు, మీరు రోజు అది ఎలాగోరా రోజు ఇలాగని అక్కడ మర్దన చెయ్యండి, ఆటోమేటిక్గా పూడిపోయింది. అలాగే చేసాం. ఇప్పుడు కనబడదామన్నా చూద్దామన్నా కనపడదు. కారణం ఏంటి అని అంటే దేవుడు కృప చూపించారు. డబ్బు పనిచేయదు, కులం పనిచేయదు, వయసు పనిచేయదు. మరేం పనిచేస్తుంది? ఆయన కృప పనిచేస్తుంది. కృప వాగ్దానంలోకి తీసుకొని వెళుతుంది. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, మోసేకి వాగ్దానం చేశాడు. నీకున్న వాగ్దానం పట్టుకో, దేవుని కృప మీద ఆధారపడు. దేవుని తట్టు చూడడం మరింత ఉన్నతమైన దిశగా నేర్చుకో. దేవుని దగ్గరికి వచ్చేటందుకు, దేవునితో పెనుగులాడేటందుకు, దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటందుకు ఇష్టపడు. మీకు అందరికీ పగలు డ్యూటీ ఉంటుంది, అందరు డ్యూటీకి వెళ్ళండి. కానీ నాకున్నంత అనుభవం చొప్పున ఈ ఏరియాలో తెల్లవారుజామున 4ంటికే డ్యూటీకి వెళ్ళేవారు లేరు. ఎవరన్నా ఉన్నారా? మన సంఘంలో 365 రోజులు తెల్లవారుజాము ప్రార్థన అంతే. ఏం పొందుకునికి? ఇక్కడ ఉండేది ఏదో తీసుకెళ్ళటందుకు కాదు. చెప్పండి, దేవుని మరియ ప్రార్థన చేస్తూ ఉంది మోకాళ్ళు నీలాగు, దయాప్రాప్తురాలా నీకు
ఇప్పుడు ఆవిడ ఏమైపోయింది తెలుసా? కృప పొందుకొని ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ప్రపంచమంతా ఏమని పిలుస్తున్నారు తెలుసా? దేవవర ప్రసాదము చేత నిండిన మరియ ధన్యురాలు. ఎందుకు? కృప. మనకేం కావాలి అంటే కృప కావాలి. ఆ కృప పొందుకొనికే ప్రార్థనకు పురికొల్పమనేది. కానీ 4 గంటలకే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే మిగతా నీ పిల్లల మీద ఏం చూపెడతాడు దేవుడు? కృప. నా పిల్లల మీద కూడా అంతే. 4 గంటలకు కృప పొందుకొనికి రావచ్చు కదా. కృప పొందితే ఏమైంది? చెప్పులు అరిగిపోకుండా ఆ కృప కాపాడింది. తెలియని దేశానికి తీసుకొని వెళ్ళింది అబ్రాహామును ఆ కృప. తెలియని వ్యక్తి ఓడ తయారు చేసేందుకు నిలబెట్టింది ఆ కృప. 6వ తరగతి చదువుకున్న వ్యక్తి వేరే దేశానికి వెళ్ళేటందుకు సహాయం చేసింది ఆ కృప. 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి ఈరోజు ఇక్కడ ఉండేటందుకు, నా కుమారుడు వేరే దేశంలో ఉండేటందుకు, నా కుమారుడు ఇప్పటికే 14 దేశాల్లో ఉండేటందుకు, పరిచయం చేసేందుకు, భవిష్యత్తులో 187 దేశాలకు నా పిల్లలు వెళ్ళేటందుకు ద్వారము తెరిచింది. నా గొప్పతనం కాదు, దైవ కృప. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృప ఈరోజు మన మధ్యకు వచ్చింది. ఆ కృప ఎంత గొప్పదో. ఈనాడు మన ఈ స్థితికి కారణం ఆయన కృపే. ఆయన కృప. ఆయన పంచితందుకు కూడా కలిగిన కారణం ఆయన కృప. యోహాను తన పుస్తకంలో 1వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగంటాడు, ఆయన సంపూర్ణత, ఆయన పరిపూర్ణత, ఆయన పరిపక్వత, ఆయన ప్యూరిటీ లో నుండి మనమందరం పొందుకున్నాం. ఏమేం పొందుకున్నాం? కృప. కృప వెంబడి కృప. వీటన్నిటికీ కలిగిన కారణం ఒకే ఒకటి. మన దేవుడు ఎటువంటి వాడు అనంటే కృప వెంబడి ఎక్కడి నుండి కృప? పరిపూర్ణతలో ఉంది. చాలామంది అలాగే ఇబ్బంది పడుతున్నాం. బ్రతుకున్నాము అనంటే కృప వెంబడి కృప. ఏం చేస్తుంది కృప? జకరియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. రండి, ఇప్పుడు రండి. ఇట్లా నేను ఇటు చూడండి. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షంగా మగు దేవుని మాట ఇదే. దేవుని మాట ఇదే. ఏంటి దేవుని మాట? శక్తి చేతనైనను బలము చేతనైనను కాదండి. నీ చదువు, నీ బిడ్డల చదువు, నా చదువు, నా బిడ్డల చదువు శక్తి చేత బలము చేత అభివృద్ధి అవ్వదండి. మన బిజినెస్ అభివృద్ధి అవ్వదండి. మన జాబు రాదండి. మన పిల్లలకు తెలివితేటలు శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీని చేతునని సెలవిస్తున్నాడు. ఇంకా 7వ వచనం, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవెంత మాత్రపు దానవు. ఇది ఇప్పుడు మనల్ని వెంటాడుతుంది. ఇది కీలకం ఈరోజు నా వర్తమానానికి. ఏంటి అంటే మనను అడ్డగిస్తూ ఉంది ఒక పర్వతం. మనం రాకుండా అడ్డపడుతున్నాయి కొన్ని. అది ఏంటి? నీకు అడ్డుగా ఉన్నది ఏంటి? దేవునితో గడపకుండా నీకు అడ్డైనది ఏంటి? ఏది నీవు ముందుకు రాకుండా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది? ఆ పర్వతం ఏంటి? అది ఏ పర్వతమైనా, అది ఎంత కష్టందైనా, అది ఎంత పోరాటందైనా, అది ఎంత ఇబ్బంది కలిగించేదైనా, జెరుబ్బాబెలుతో దేవుడు అంటున్నాడు, నీవు చదును భూమి అవుదువు. ఇంకేం కలుగును గాక? ఏం కలుగును గాక? ఏం కలుగును గాక? ఎన్నిసార్లు? 2 సార్లు. కృప కలుగును గాక, కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఇది గోల.
ఏం గోల? కృప. ఏం కావాలి? నా దగ్గర ఏం లేదు, కేవలం దేవుని కృప. కేవలం దేవుని కృప. దేవుని కృప నీ స్థితిని మారుస్తుంది. దేవుని కృప నీ ఆర్థిక పరిస్థితులను మారుస్తుంది. దేవుని కృప నా అప్పుల నుండి విడుదల పొందుటకు దారి చూపెడుతుంది. దేవుని కృప బతికేటందుకు సహాయం చేసింది. దేవుని కృప నిలబడేటందుకు సహాయం చేసింది. ఏం పోయిందంట? ఆ చదును భూమి అయిపోయింది. ఏంటది? గొప్ప పర్వతం. దాంట్లో అది పోయేటందుకు కలిగిన కారణం ఏంటి అని అంటే దేవుని శక్తి. కృప కలుగును గాక, కృప కలుగును గాక. 4 విషయాలు ఉన్నాయి. కృప ఏం చేస్తుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మొదటిది ఏం జరుగుతుంది? మీరు విశ్వాసం ద్వారా దేని చేత? కృపే మనం రక్షించబడ్డాం. ఈ బల్లలో పాల్గొంటున్నాం. ఎవరు వచ్చేందుకు అవకాశం ఉంది? రక్షించబడిన వారు. రక్షించబడాలి అని అంటే కులం కావాలా? చదువు కావాలా? డబ్బు కావాలా? బంగారం కావాలా? మరి ఎవరు కావాలి? కృప. కృప. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడినది. ఇది ఇది మీది కాదు. ఏది? ఇది ఎవరి వలన? దేవుని కృప, దేవుని వరం. అందుకే నిలబడ్డాం. కాదు కాదు కాదు, నువ్వు అనుకున్నది కాదు. నువ్వు అనుకున్నది కాకుండా ఇంకోటి ఉంది. దాని పేరే దేవుని కృప, దాని పేరే దేవుని వరం. అదేంటి అని అంటే రక్షించబడేటందుకు సహాయం చేసింది, నిలబడేటందుకు కూడా సహాయం చేసింది. మీరు విశ్వాసం ద్వారా ఎలాగూ 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 ఇది కృప వలండి కదా. రెండవది మరొక వచనం, ప్లీజ్ నాకు సహాయం చేయండి. రెండవది రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. నమ్మువారు ఆయన కృప చేతనే. దేని చేత? దేని చేత? నమ్మువారు ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఫ్రీగా నీతిమంతులు. ఫ్రీ అండి, ఉచితముగా నీతిమంతులు. దానికి ఎవరు కావాలి? దేవుని కృప కావాలి. ఏది కావాలన్నా, ఏది రావాలన్నా, ఎవరు ఇవ్వాలన్నా, ఏం జరగాలన్నా, ఏమి అభివృద్ధి అవ్వాలన్నా దేవునికి మహిమ కలుగును గాక. ఏం కావాలి? దేవుని కృప కావాలి. ఇంకా 2 ఉన్నాయి. ఆ 3 నిమిషాల్లో చెబుతాను. ఇంకొక వచనం చూడండి. నీతిమంతులుగా అయ్యేది ఆయన కృపే. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన ఏమవుతుంది? అప్పీర్ అవుతుందండి, కనపడుతుంది. ఏంటది? దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షం అవ్వాలి, నీ పనుల్లో కనపడాలి, నీ ఉద్యోగంలో కనపడాలి. నీ భర్త ఎదుట నిలబడితే జరగందంటూ ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రత్యక్షత ఏం చేస్తుందంట? ఏం చేస్తుందంట? అందరూ రక్షించబట్టుకు 12వ వచనం చూడండి. ఇంకా రండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. ఇంకా 13, భక్తితోనూ బ్రతుకుచుండవల, సమస్తమైన దుర్నీతి నుండి
విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే, ఎవరండి ఆయన? కృపామయుడు. ఆయన ఎవరండి? తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ఎవరన్నా మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ఉన్నారా? ఇప్పుడు అదే అడగబోతున్నా నేను. ఎందుకు ఆయన తను తాను సమర్పించుకున్నాడు? మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత, ఇప్పుడు ఎవరన్నా సమర్పించుకున్నారు అనుకోండి, 10 నిమిషాలు అయిన తర్వాత వెళ్ళొచ్చు. యేసు ప్రభు ఎందుకు సమర్పించుకున్నాడు అని అంటే చెప్పండి. చచ్చిపోయేటందుకు సమర్పించుకున్నాడు. శిలువలో మరణించేందుకు సమర్పించుకున్నాడు. కొరడా దెబ్బలు తినేటందుకు సమర్పించుకున్నాడు. నేను అభివృద్ధి చెందేటందుకు ఆయన ప్రాణం పెట్టాడు. నేను బ్రతికేటందుకు ఆయన ప్రాణం పెట్టాడు. నా భార్య బ్రతికేటందుకు దేవుడు ప్రాణం పెట్టాడు. దేవుడు ప్రాణం పెట్టాడు. ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. ఈ ఉదయకాలము కృపగలిగిన దేవుడు నీ మేలు కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ క్షేమం కొరకు, నీ అభివృద్ధి కొరకు ఆయన సమర్పించుకున్నాడు. ఆయన ఎవరు అనంటే కృపగలిగిన దేవుడు. తన కృప ద్వారా నీతిమంతులుగా చేయుటకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ కృపగలిగిన దేవుడు మనల్ని సవాల్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? లేచి నిలబడండి, అది చెప్తాను. అప్పుడు కరెక్ట్గా 8:30 అవుతుంది. ఇబ్రీ పత్రిక 4:16. ఎందుకో తెలుసా? దీని కొరకు. ఇబ్రీ పత్రిక 4:16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనం అందరం ఏం ఎక్కడికి రావాలి? కృపాసనం ఉంది, అక్కడికి వచ్చి కూర్చోవచ్చు, అక్కడికి వచ్చి నిలబడవచ్చు, దగ్గరికి రావచ్చు, ధైర్యంగా అడగచ్చు, ధైర్యంగా ఆయన దగ్గర ఉన్నది తీసుకొని వెళ్ళవచ్చు, ధైర్యంగా ఆయన దగ్గర ఉన్నది పొందుకోవచ్చు. ఆయన దగ్గరికి లేకుండా కొదువతో, కొరతతో, ఇబ్బందితో నలిగిపోతున్న అనుభవం అనుకున్నట్లయితే కృపగలిగిన దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. ధైర్యంగా రండి. వాగ్దానాన్ని అబ్రాహాముకు నెరవేర్చాడు దేవుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవ, మహిమోన్నతుడమైన మా రక్షక, మీ ఘనమైన పదాలకు వందనాలు, స్తోత్రాలు నైనా. మరొకసారి నీ కృపాసనం యొద్దకు వస్తున్నాము నైనా. నీ కృపతో మా జీవితాలను మార్చండి నైనా. నీ కృపతో మా జీవితాల్లోనికి అభివృద్ధిని దయచేయండి నైనా. నీ కృపతో మా జీవితాల్లోనికి ఆశీర్వాదాన్ని ఇవ్వండి నైనా. నీ కృప ద్వారా మాకున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో విజయాన్ని ఇవ్వండి దేవా. నీకు స్తోత్రం. అలాగైనా ప్రభావం నీ కృప ద్వారా మా జీవితాల్లో అప్పుతోనూ నైనా వేదనతోనూ నైనా బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, విడుదల ఇవ్వండి నాయన. సమృద్ధిని ఇవ్వండి నాయన, సమృద్ధిని ఇవ్వండి నాయన. సమృద్ధిని ఇచ్చే దేవుడవు నా ప్రభా. నీ కృపలో ఆ సమృద్ధి ఉంది అని చెప్పిన దేవుడవు. ఆ వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల భూలోకంలో ఉన్న మనకును సకల పరిశుద్ధులకును, మన కుటుంబాలకు, మన పరిచర్యలకు, మన కుటుంబ సభ్యులందరికీ దేవుడు అన్ని వేళలా తోడయుండి నడిపించి అద్భుత రీతిగా తను కృప చూపించి ఈ నెలంతా సహాయం అనుగ్రహించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్.